ఒక్కొక్క మంత్‌లో అసలు ఒకటో, రెండో ట్రాన్సాక్షన్స్ జరిగింటే జరుగు లేదంటే అది కూడా జరగకపోయిండొచ్చు. అవును. సో, అలాంటి టైంలో స్కిప్ చేస్తారు. అవును. ఆ రిటర్న్ అనేది. అవును. సో, అలాంటి టైంలో ఏమన్నా పెనాల్టీ పడే అవకాశాలున్నాయా? ఆ డెడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెడ్‌లైన్స్ దాటి ఫైల్ చేసినా, ఆ డెడ్‌లైన్స్ దాటి మీరు టాక్స్‌లు కట్టినా, ఇంట్రెస్ట్, పెనాల్టీ అనేవి ఇప్పుడు మనకు టీవీ ఒకప్పుడు లగ్జరీగా ఉండేది. అవును. ఇప్పుడు నీడ్ అయింది. సో, యెస్. నీడ్‌గా మారింది. సో, దాని టాక్స్ రేటు డిఫరెంట్ వచ్చుంటది. ఓకే. ఎందుకంటే ఫెసిలిటీస్ ఇవ్వడంలో గానీ, వెబ్‌సైట్‌లో చాలా అప్‌డేట్స్ రావడం గానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఈజీ గోయింగ్ ప్రాసెస్‌కి ఎక్కువగా గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎవరైనా ఫైల్ చేసుకునే విధంగా. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రూపేణా మనం సంపాదిస్తూ ఉంటాము. మరి అందులో ఎంతో కొంత టాక్స్ రూపంలో కూడా పే చేసేయాలనేది కూడా మనకు కంపల్సరీ తెలిసిందే. మరి ఎవరు ఎలాంటి టాక్సెస్ పే చేసేదుంటుంది? మరి ముఖ్యంగా అసలు జీఎస్టీ అంటే ఏంటి? ఆ జీఎస్టీ పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శేఖర్ విజయ్ భట్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్. నమస్తే అండి. నమస్తే. మళ్ళీ అగైన్ ఈ మెన్స్ వేర్‌ది తీసుకుంటే గిన ఓకే. జనరల్‌గా దీన్ని చూసుకుంటే గిన ఇది సీజనల్ బిజినెస్ అనుకోవచ్చండి అవును. జనరల్‌గా. ఓకే. అవును. ఎందుకంటే ఏదన్నా ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతా ఉంటది. అవును. కొన్ని కొన్ని సందర్భాలు అసలు వాళ్ళకి ఏమీ జరగదు. అవును. సో టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మంత్‌లో అసలు ఒకటో, రెండో ట్రాన్సాక్షన్స్ జరిగింటే జరుగు లేదంటే అది కూడా జరగకపోయిండొచ్చు. అవును. సో అలాంటి టైంలో స్కిప్ చేస్తారు. అవును. ఆ రిటర్న్ అనేది. అవును. సో అలాంటి టైంలో ఏమన్నా పెనాల్టీ పడే అవకాశాలున్నాయా? హ్మ్. అలాంటి టైంలో పెనాల్టీ ఏం పడదు. సింపుల్‌గా చెప్పాలి అనంటే, ఏదైతే నువ్వు కంప్లెయింట్స్ రెగ్యులర్‌గా చేస్తున్నావో, అప్పుడు మీకు గవర్నమెంట్ ఎటువంటి పెనాల్టీస్ వేయదు. ఓకే. సింపుల్. ఎప్పుడైతే వాడు రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తున్నాడో, రెగ్యులర్‌గా ఎగ్జామ్స్ అన్నీ కరెక్ట్‌గా రాస్తున్నాడో, పెనాల్టీస్ ఏముండవు. సో, ఇక్కడ గూడా అంతే. జీఎస్టీ కంప్లయన్స్ అనేది రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి ఎటువంటి పెనాల్టీస్ ఉండవు. ఆ డెడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెడ్‌లైన్స్ దాటి ఫైల్ చేసినా, ఆ డెడ్‌లైన్స్ దాటి మీరు టాక్స్‌లు కట్టినా, ఇంట్రెస్ట్, పెనాల్టీ అనేవి సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎనీ లా, జీఎస్టీ లాలోనే గాదు, ఎనీ లాలో జరిగే ప్రక్రియ. డిలే చేసినా, డిలే చేస్తే ఇంట్రెస్ట్, అసలు చేయకపోతే పెనాల్టీ. ఇది ఓకే. కామన్. అంటే ఇంకొకటేమంటే, ఒకవేళ ఆ మంత్‌లో ఏమి ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి, సో, యెస్. నేను అందుకే రిటర్న్స్ చేయలేదు అని అంటారు. సో, దానికోసం గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే, ఒకవేళ ఏం బిజినెస్ జరగలేదు, అదే రిపోర్ట్ చెయి. నిల్ ఆహా! రిటర్న్ ఫైల్ చేయని చెప్తుంది. ఓకే. సో, నిల్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మనకేం నష్టం ఏం లేదు. నిల్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఓకే. ఇంకా పెనాల్టీస్ విషయానికొస్తే చాలా సార్లు గవర్నమెంట్ ఏం చేసిందంటే, పర్ డే పెనాల్టీని కూడా చాలా తక్కువ చేసి, పర్ మంత్ మాక్సిమం 500 వచ్చేలాగా ఆహ్, మనకి తీసుకొచ్చిందనమాట. ఓకే. ఇంకొకటి విన్నానండి. అంటే వన్స్ ఒకసారి జీఎస్టీకి ఎంటర్ అయ్యామంటే గిన, హ్మ్. సో, ఎవరైతే సెల్లర్ అండ్ బయర్ మధ్య ఏదైతే హ్మ్. ట్రాన్సాక్షన్ జరుగుతదో ఇన్వాయిస్ రైజ్ అవుతది గదా! సో, జనరల్‌గా ఇక్కడ ఇద్దరు గూడా అది రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. అవును. ఒకవేళ ఎవరైనా చేయకపోయినా గూడా ప్రాబ్లమ్ పెనాల్టీ ఉంది. అవుతది, అవును. ప్రాబ్లమ్ అవుతది అవును. అంటున్నారు. ఏంటి సార్ అసలది? ఇది జీఎస్టీలో మాకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అని ఒకటుంటది. హ్మ్. సో, ఆ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అనేది మ్యానుఫ్యాక్చరర్ నుంచి అల్టిమేట్ రిటైలర్‌కి పాస్ ఆన్ అవుతది. యెస్. అంటే ఇతను కొన్న వాటి మీద ఇన్‌పుట్ ఏదైతే ఉంటదో అది నెక్స్ట్ వాడికి వాడు పాస్ ఆన్ చేస్తాడు. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైనా ఎక్కడైనా ఈ చైన్‌లో ఎవరైనా ఫైల్ చేయడం ఆపేసారనుకోండి, నెక్స్ట్ వాడికి పాస్ ఆన్ అవ్వడం అనేది జరగదు. ఓకే. సో, అదే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ జరుగుతది. అంటే ఇన్‌పుట్ పాస్ ఆన్ అవ్వడం. అంటే ఏంటి? తెలియకుండానే ఇంకొకడికి వీడికి ఇన్‌పుట్ రాకుండా వీడు మళ్ళీ టాక్స్ కట్టే పరిస్థితొస్తది. హుహు. అంటే సపోజ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. మ్యానుఫ్యాక్చరర్, హోల్‌సేలర్ అండ్ రిటైలర్ ఉంటాడు. అవునండి. సో, మ్యానుఫ్యాక్చరర్ పాస్ ఆన్ చేసి, పాస్ ఆన్ చేసిన తర్వాత ఈ హోల్‌సేలర్ రిటర్న్ ఫైల్ చేయకుండా ఈ రిటైలర్‌కి గూడ్స్ సప్లై చేశాడు అంటే, హ్మ్. సో, ఇతనికి ఇన్‌పుట్ రాదు యెస్. రిటైలర్‌కి. ఎందుకంటే ఇతను ఫైల్ చేయలేదు కాబట్టి. సో, ఇతను అడిషనల్‌గా మళ్ళీ టాక్స్ కట్టే అవకాశం ఉంటది. సో, ఓకే. ఈ బ్రేకేజే చాలామంది అంటుంటారు. దాంట్లో అంటే ప్రాపర్‌గా కన్సల్ట్ పర్సన్స్‌ని అప్రోచ్ అయ్యి ఇన్ చెయ్యి టైమ్‌లో గిన చేస్తే చేసుకుంటే ఇబ్బందుండదు. ఇబ్బందుండదు. ఓకే. సో, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ బెటర్ మీరు మీ బిజినెస్‌లోనే ఒక అకౌంటెంట్‌ని హోల్డ్ చేసుకోవడం. హ్మ్. ఇంకా పరిమితి దాటింది. మీ టర్నోవర్ పెరిగింది. ఇంకొక ప్రొఫెషనల్‌ని హోల్డ్ చేసుకోవడం. అలాగే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఇంకో సీఏని హోల్డ్ చేసుకోవడం. హ్మ్. చాలామంది చేస్తూ ఉంటారు. నార్మల్ బిజినెస్ మ్యాన్ నుంచి హై లెవెల్ వరకు ఎవ్రి ప్రొఫెషనల్ విల్ బి వర్కింగ్. సో, యెస్. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. సీఏస్ విల్ బి సిట్టింగ్ ఇన్ ద జీఎస్టీ ఫైలింగ్ ఇన్ ద కంపెనీస్. ఓకే. సో, అలా అంత స్కోప్ ఉంటుంది వాళ్ళ బిజినెస్‌లో. ఏ ట్రాన్సాక్షన్ డిలే అయినా కూడా సో, వాళ్ళకి ఇన్‌పుట్ లాస్ అవుతది. సో, అడిషనల్ టాక్స్ పడతది. సో, ఆ పారామీటర్స్‌లో దే విల్ బి రెడీ టు స్పెండ్ మనీ అన్నమాట. సో, ఇంకొకటండి. సో, మరి ప్రతి ఒక్క బిజినెస్‌లో ఈ జీఎస్టీ అనేది ఉంటుందా?
ఏదైనా ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయా? అండ్ అసలు జీఎస్టీ రేట్స్ లో కూడా ఫ్లక్చుయేషన్స్ చూసాను. అవును. ఒకరేమో 12% అంటారు, అవును. 18% అంటారు. అవును. అసలు అందరికి కామన్ గా ఒకటే ఉందా, లేదంటే రియల్ గా ఇట్లా ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కొన్ని ఎగ్జామ్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. మ్మ్. సో, దాంట్లో మేజర్‌గా 3 కేటగరీలు తీసుకుంటే నాన్ జీఎస్టీ ఐటెమ్స్ అని, అలాగే ఎగ్జెంప్టెడ్ ఐటెమ్స్ అని, టాక్సబుల్ ఐటెమ్స్ అని కేటగరైజ్ చేసింది. నాన్ జీఎస్టీ ఐటెమ్స్ అంటే ఇప్పుడు మన లిక్కర్ కావచ్చు, అలాగే పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ అసలు జీఎస్టీ పరిధిలోకి కూడా రాని ఐటెమ్స్. ఇవన్నీ స్టేట్ కంట్రోల్‌లోనే ఉన్నాయి. అందుకు అవి అలాగే ఉన్నాయన్నమాట. సో, ఎగ్జెంప్టెడ్ కేటగరీస్ అంటే ఇప్పుడు మన బేసిక్ నీడ్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ గానీ, ఇవన్నీ కూడా సాల్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏవైనా గానీ, అసలు జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండేటివి. మ్మ్. సో, నెక్స్ట్ రేట్ వైస్ క్లాసిఫికేషన్ అంటే టాక్సబుల్ గూడ్స్ ఉంటాయి. Yes. సో, ఇవి 0%, 5%, 12%, 28% ప్లస్ 28% ప్లస్ సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే బేసిక్ నెసెసిటీస్ నుంచి లగ్జరీ ఐటెమ్స్, మోర్ దాన్ లగ్జరీ ఐటెమ్స్ వరకు ఈ స్లాబ్ కేటగరైజేషన్ ఉంటది. Okay. సో, న్యూస్‌లలో వింటూ ఉంటారు అందరూ. సో, దీనికి ఇంతేశారు, దానికి అంతేశారు, అంతేయకూడదు, ఇంతేయకూడదు అని చెప్పేసి. సో, అది ఎలా డిసైడ్ చేస్తారు అనంటే ఆ నీడ్ ఏంటి? ఇప్పుడు మనకు టీవీ ఒకప్పుడు లగ్జరీగా ఉండేది. అవును. ఇప్పుడు నీడ్ అయింది. సో, Yes. నీడ్‌గా మారింది. సో, దాని టాక్స్ రేటు డిఫరెంట్ వచ్చింటది. Okay. ఎందుకంటే కన్జంప్షన్ బేస్డ్ దాన్నే మనం నీడా, లగ్జరీయా అనేది డిసైడ్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ కన్జ్యూమర్స్ పెరిగినప్పుడు ఏమైపోతుంది, ఇట్ విల్ బికమ్ లైక్ ఎ నీడ్. కార్ అనేది కూడా అలాగే అయిపోయింది. సో, ఇట్లా సిట్యుయేషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. దాని తగ్గట్టుగా స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఈ Okay. రేట్స్‌లలో ఉంటాయి. సో మేబీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్‌లలో ఒకవేళ కస్టమర్‌కి అవేర్‌నెస్ లేకపోతే మేబీ బిజినెస్ మ్యాన్ ఒక ప్రోడక్ట్ మీద జస్ట్ 5% జీఎస్టీ అప్లికబుల్ ఉన్నా కూడా అతను 18% అని వేసేసి ఎక్సెస్ తీసుకున్నాడు అనుకోండి, ఎలా అలాంటప్పుడు? అలా చేయడానికి ఉండదు. ఎవరైతే ఇన్వాయిస్ అడిగి తీసేసుకుంటారో, Hmm. గవర్నమెంట్ స్ట్రెయిట్ అవే ఏదైనా ఫేక్ ఇన్వాయిస్ మీరు ఐడెంటిఫై చేస్తే, గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేస్తే, గవర్నమెంట్ విల్ బి రెడీ టు టేక్ ద యాక్షన్. ఓ దాంట్లో స్టాండర్డ్స్ జీఎస్టీ కౌన్సిల్ చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తది. ఓకే. సో ఇందులో మేజర్‌గా ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సిస్టమ్ ఏదైనా డిజైన్ అయ్యి ఉందా? అంటే ఎక్కడ ఫ్రాడ్‌లెంట్ లేకుండగా ఏదైనా మనము ఏదైతే రిటర్న్స్ మనం ఫైలింగ్ చేస్తున్నామో అది ఒక స్టాండర్డైజ్డ్ ఉందా అండి మనం? సో, డెఫినెట్‌గా గవర్నమెంట్ రెవెన్యూ కలెక్షన్ మోడల్ ఇది. Hmm. ఇన్‌ఫాక్ట్ మనకంటే గవర్నమెంట్ కేర్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్. Yes. అందుకే వెబ్‌సైట్స్ కానీ ఇవన్నీ ఓన్‌గా డిజైన్ చేయడము. ఇన్ఫోసిస్ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ డీలింగ్ విత్ ద సాఫ్ట్‌వేర్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ దేర్ ఈస్ ఎన్ ఎన్హాన్స్‌మెంట్ ఇన్ ద వెబ్‌సైట్. Hmm. సో, ఫెసిలిటీస్ ఇవ్వడంలో గానీ, వెబ్‌సైట్‌లో చాలా అప్డేట్స్ రావడం గానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఈజీ గోయింగ్ ప్రాసెస్‌కి ఎక్కువగా గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎవరైనా ఫైల్ చేసుకునే విధంగా క్రియేట్ చేయడము. నెక్స్ట్ ఎక్కడా గూడా ట్రాన్స్‌పరెన్సీ మిస్ అవ్వకుండా వే బిల్ జనరేషన్‌లో గానీ, Hmm. ఇలాంటివన్నీ చాలా ట్రాన్స్‌పరెంట్ ఎన్విరాన్మెంట్. అది వెబ్‌సైట్ జీఎస్టీ వెబ్‌సైట్ జరుగుతుంది. gst.gov.in ఆ వెబ్‌సైట్ అంతా చాలా క్లారిటీగా ఉంటది. ఓకే. సో, అండ్ ఇంకో విషయం సార్, మరి కామన్ పీపుల్ కానివ్వండి, ఈవెన్ బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఈ జీఎస్టీ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా, అప్డేషన్స్ ఏదైనా చేసినా కూడా Hmm. ఇలాంటివి ఎలా తెలుస్తాయండి మరి? సో, ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనే ఉంది. గవర్నమెంట్ కూడా సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. Yes. సో, జీఎస్టీ నెట్వర్క్ కానీ, జీఎస్టీ కౌన్సిల్ కానీ, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కుళ్ళలున్నాయి. యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. సో, అక్కడ ప్రతి ఒక్కరు అప్డేట్ తీసుకోవచ్చు. లేదా మీ నియర్ బై కొలీగ్స్ కావచ్చు, నియర్ బై ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా గానీ ప్రతి బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ అసోసియేషన్‌లో ఉంటున్నాడు. సో, అక్కడ గూడా చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ షాక్ అవుతాం. మా సీఏల కంటే ముందు బిజినెస్ మ్యానే మాకు ఇదొచ్చిందంట గదా సార్ అని అడుగుతుంటారు. ఓహ్! నైస్. సో అవేర్‌నెస్ అనేది బాగా పెరిగిందంటారా? పెరిగింది. చాలా పెరిగింది. సూపర్బ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్. సో జీఎస్టీ అంటే అదేం భూతం కాదండి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పటిదాకా మనం టాక్స్ అనుకుంటున్నాము. బట్ సార్ చెప్పిన విధంగా యాక్చువల్‌గా జీఎస్టీ అనేది గవర్నమెంట్‌కి ఒక రెవెన్యూ ఆప్షన్ అది. రైట్? ఇంకా మీకు జీఎస్టీ మీద ఎలాంటి సందేహాలున్నా, లేదంటే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్‌లో అయితే తెలియజేయండి. మీకు ఎప్పుడైనా సరే సార్ అయితే అవైలబిలిటీ ఉంటారు. అండ్ మీకు ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ వీటి మీద మళ్ళీ మీకు ముందు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. అండ్ ఖచ్చితంగా మీరు ధాత్రి బిజినెస్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.